the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు జనవరి 21, 2025కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్స్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ రెగ్యులర్గా డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఈరోజు జనవరి 21కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్, ఉత్తరాఖండ్లో యూసీసీ నిబంధనలకు ఆమోదం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి అంటాం. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం ప్రకారము దేశంలో యూసీసీ అమలు కాబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ 2024 ఇయర్లోనే దీనికి సంబంధించిన బిల్లుని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన ఆ బిల్లుని ఆ రాష్ట్ర గవర్నర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 201 ఆధారంగా రాష్ట్రపతికి పంపడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన నిబంధనలు, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉమ్మడి జాబితాలోని అంశం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 246 లేదంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు టాపిక్ని మీరు నేర్చుకుంటారు కదా పాలిటీలో భాగంగా. అందులో కేంద్ర జాబితా లేదా యూనియన్ లిస్ట్, రాష్ట్ర జాబితా లేదా స్టేట్స్ లిస్ట్, ఉమ్మడి జాబితా లేదా కాన్కరెంట్ లిస్ట్, ఈ జాబితాల గురించి చూస్తారు. అందులో ఉమ్మడి జాబితా ఏదైతే ఉంటుందో కాన్కరెంట్ లిస్ట్, అందులో యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ఒక అంశం ఉంటుంది. ఐటమ్ అందులోకి వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తీసుకురానున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అంటున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఆల్రెడీ గోవా రాష్ట్రంలో యూసీసీ అమల్లో ఉంది కదా అని చెప్పేసి. వాస్తవానికి గోవాని మనం 1961లో పొందడం జరిగింది పోర్చుగీస్ నుండి. అప్పటికే గోవాలో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది పోర్చుగీస్ చట్టాల ఆధారంగా అమల్లో ఉంది, అది కొనసాగుతుంది. కానీ ఇక్కడ మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం ప్రకారం మాత్రం ఆర్టికల్ 44 అమల్లోకి రాబోతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రాబోతోంది మాత్రం ఉత్తరాఖండ్లోనే, గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి చెప్తుంది కదా. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 గుర్తుపెట్టుకోండి, యూసీసీ. ఓకేనా. నెక్స్ట్, ఇండోనేషియాలో వణికిస్తున్న అగ్నిపర్వతం. సో ఇటీవల తరచూ అగ్నిపర్వతాలు అనేవి వార్తల్లోకి వస్తున్నాయి. మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్నిపర్వతాలు అనే టాపిక్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మౌంట్ ఇబు అనే ఒక అగ్నిపర్వతం లాస్ట్ 20 రోజుల్లో 1000 సార్లు విస్ఫోటనం జరిగిందంట. తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన మౌంట్ ఇబు అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు, ఇండోనేషియా. సో ఇండోనేషియా అనగానే మనకు వరల్డ్ మ్యాప్లో మీరు చూస్తే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఆ ప్రాంతంలో ఉండే ఒక దీవుల సముదాయం ఉన్న దేశం, ఆర్చిపెలాగో. తరచూ ఏదో ఒక విపత్తు, అయితే భూకంపం కానీ, లేదంటే అగ్నిపర్వతాల విస్ఫోటనం కానీ, లేదా సునామీలు కానివ్వండి, ఇలా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. అంతెందుకు, ఇండోనేషియా రాజధాని నుసంతరాగా మనం చూస్తున్నాం. కొత్త రాజధాని గతంలో జకర్తా ఉండే, బికాస్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్ రాజధాని మార్పు అనేది మనం చూస్తున్నాం. ఇక ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభో సుబియాంతో ఇప్పుడు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి మన దేశానికి ముఖ్య అతిథిగా ఈ సంవత్సరానికి రానున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ దేశంలో మొదటి ఎయిర్ ట్యాక్సీ ఆవిష్కరణ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన అనే పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ అనే ఒక పాయింట్. సో ఎవరు తయారు చేశారు, దాని పేరేంటి, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఉంది కదా, అక్కడ ఈ ఎయిర్ ట్యాక్సీ పేరు ఏంటంటే శూన్య. దీన్ని ఎవరు తయారు చేశారంటే బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్ అనే సంస్థ ఆవిష్కరించింది. సో దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ బెంగళూరు వంటి మహానగరాలు
హైదరాబాద్ వంటి రద్దీ ఎక్కువగా ప్రాంతాల్లో జనాలు ఎయిర్ టాక్సీ సేవలను వినియోగించుకోవచ్చు అంట. ఇక అతి త్వరలో అమల్లోకి రాబోతుంది ఎయిర్ టాక్సీ. కామన్గా మనం ట్యాక్సీ అంటే సర్ఫేస్ చూస్తాం మనము, అంటే రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇవి గాల్లో ప్రయాణించే ట్యాక్సీ సర్వీసెస్ అన్నట్టు, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలనున్న అమెరికా. మరొకసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రావడం జరిగింది. రాగానే మరొక నిర్ణయం వార్తల్లోకి వచ్చింది. గతంలో తాను తీసుకున్న నిర్ణయమే ప్యారిస్ ఒప్పందం 2015 సంవత్సరంలో ప్రపంచ దేశాలు చేసిన సంతకం. సో మనము అబ్జర్వ్ చేస్తే ఉష్ణోగ్రతలను ఏ విధంగా మనము కంట్రోల్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ. సో వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగనుంది. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన అనంతరం ఈ మేరకు శ్వేతసౌధం నుంచి ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని గతంలోనే ట్రంప్ గట్టిగా అభిప్రాయపడ్డాడు. అమెరికా ఫస్ట్ నినాదం కింద అమెరికా విలువల్ని పునరుద్ధరించి దేశాన్ని సురక్షితంగా మార్చనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. సరిహద్దుల్ని కాపాడుకొని అమెరికా ప్రజల్ని రక్షించేలా భారీ నిర్ణయాలను ట్రంప్ తీసుకోనున్నారు, గుర్తుంచుకోండి. ఇక 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ 50% ఉండాలి మన భారతదేశంలో అని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు చెప్తున్నారు. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గారు పేర్కొన్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఈ మేరకు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి, 2030 నాటికి మొత్తం వాహనాలు 35% ఈవీలే ఉండనున్నాయి. ఓకేనా. భారత్లో సైన్స్ పట్ల ప్రజా విశ్వాసం ఎక్కువ అని ఒక సర్వే తేలింది. ప్రపంచంలోనే సైన్స్ పట్ల విశ్వాసం ఉన్న దేశాల జాబితాలో మన దేశం 2వ జాబితాలోనంట. సో మన మొదటి జాబితాలో ఈజిప్ట్ ఉందంట. ఇక్కడ చూడండి, భారత్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ప్రజా విశ్వాసం అధికంగానే ఉందని ఒక సర్వే తెలిపింది. ఈ విషయంలో మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. ఈజిప్ట్ మొదటి స్థానంలో ఉంది. 68 దేశాలు ఈ సర్వే జరిగింది. ఆస్ట్రేలియా 5, బంగ్లాదేశ్ 6, న్యూజిలాండ్ 9, అమెరికా 12వ స్థానాల్లో నిలిచాయి. సైన్స్ పట్ల నమ్మకం సడలుతోందన్న వాదన తప్పని ఈ సర్వే తేటతెల్లం చేస్తుంది. చాలా దేశాల్లో మెజారిటీ ప్రజలు శాస్త్రవేత్తలపై అత్యధిక స్థాయిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. సమాజం, రాజకీయాల్లో వీరు క్రియాశీల పాత్ర పోషించాలని కూడా కోరుతున్నారు. ఈ సర్వేలో 72,000 మందిని ప్రశ్నిస్తే శాస్త్రవేత్తలకు అన్ని అర్హతలు ఉన్నాయని 78% మంది నమ్ముతున్నారంట, గుర్తుంచుకోండి. డేర్ డెవిల్స్ ప్రపంచ రికార్డ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అతిపెద్ద మానవ పిరమిడ్ ఆకారంతో ఘనత. మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి డేర్ డెవిల్స్ బృందం సరికొత్త రికార్డుని నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై అతిపెద్ద మానవ పిరమిడ్ రూపంతో అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం ఢిల్లీలోని కర్తవ్య పథలో 7 బైక్లపై 40 మంది నిలబడి 20.4 అడుగుల ఎత్తులో హ్యూమన్ పిరమిడ్ ఆకారాన్ని కళ్ళకు కట్టారు. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు. కోర్ ఆఫ్ సిగ్నల్స్ విభాగానికి చెందిన ఈ బృందం గణతంత్ర దినోత్సవం రోజున మళ్ళీ ఈ సాహసాన్ని ప్రదర్శించనుంది, గుర్తుపెట్టుకోండి. సో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం నిన్నటి రోజున జరిగింది. జనవరి 20న అమెరికాకి 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు, గుర్తుంచుకోండి. 2వసారి చేశారు. ఓకేనా. మన భారతదేశం నుండి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన తన పదవీ విరమణ తేదీ 2027 నవంబర్ 30 వరకు కొనసాగుతున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, 1991 బ్యాచ్ అస్సాం మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీజీగా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు. ఇక యంగ్ ఇండియా ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు నరేంద్ర సింగ్ బేడీ గారు కన్నుమూస్తూ వార్తలు నిలిచారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా యంగ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా నిరుపేదలకు సేవలందించిన నరేంద్ర సింగ్ బేడీ నిన్నటి రోజున కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం తను మృతి చెందడం జరిగింది. పంజాబ్కు చెందిన నరేంద్ర సింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా అబ్జర్వ్ చేస్తే
ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ నిబంధనలకు ఆమోదము అతి త్వరలో అమల్లోకి. ఇండోనేషియాలో అగ్నిపర్వతం మౌంట్ ఇబు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. దేశంలో మొదటి ఎయిర్ ట్యాక్సీ ఆవిష్కరణ శూన్య. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలనున్న అమెరికా. 2030 నాటికి ఈవీలు 50% ఉండాలి అని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు. భారత్లో సైన్స్ పట్ల ప్రజా విశ్వాసం ఎక్కువ అంటాం. డే డెవిల్స్ ప్రపంచ రికార్డు ఇండియన్ ఆర్మీకి సంబంధించి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారము. సిఆర్పిఎఫ్ డీజీగా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు. యంగ్ ఇండియా ప్రాజెక్టు వ్యవస్థాపకుడి కన్నుమూత అనే అంశం వార్తల్లోకి వచ్చాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.